ఎస్ ఏపీ కానిస్టేబుల్లో ఎగ్జామ్లో మనకి రీజనింగ్ పైన చాప్టర్స్ ఏవో ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, జనరల్గా మనం ఏ మార్క్స్ని ఏ చాప్టర్ని టచ్ చేస్తే మనకి మార్క్స్ స్కోర్ ఎక్కువ వస్తుంది, ఈజీగా మనం స్కోర్ చేయడం ఎట్లా, ఇవన్నీ మీకు ఒక ఐడియా ఇస్తాను ఈరోజు కాన్సెప్ట్లో. లెట్ us see. ఫస్ట్ మనకి రీజనింగు, ఈ అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్ ఓవరాల్గా కలిపి మనకి ఈ మూడు కలిసి ఒక వెయిటేజ్ ఉంటే, జనరల్ స్టడీస్ మాత్రమే ఒక వెయిటేజ్ ఉంటుంది. అంటే మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్లో మేజర్ పోర్షన్ జనరల్ స్టడీస్ ఉంటాయి మనకి. తర్వాత మనకి రీజనింగ్ ఎంతైతే ఉంటుందో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంతే ఉంటుంది మార్క్స్. అలాగే జనరల్ ఇంగ్లీష్కి 30 మార్క్స్ కలిగిస్తూ ఉంటాడు. జనరల్ ఇంగ్లీష్ మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ జనరల్ రీజనింగ్ దాదాపు 30 నుంచి 40 మార్క్స్కి మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఒక్కోసారి 40 ఇస్తాడు, ఒకసారి 45 ఇస్తుంటాడు, అట్లా అనమాట. లెట్ us see. ఇందులో మనకి ఫస్ట్ నంబర్ సిరీస్ అంటాం. అంటే ఈ సిరీస్ అనాలజీ ఆడ్ బై అవుట్ అంటారు తెలుగులో. నంబర్ సిరీస్ అంటాం. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని నెంబర్లు ఇస్తాడు, అదే అనుక్రమంలో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది కనుక్కోవాలి. అటువంటి క్వశ్చన్స్ మనకి 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ నెంబర్ సిరీస్ అనమాట. నెక్స్ట్ నంబర్ అనాలజీ, తెలుగులో అంటారు సంఖ్య సాదృశ్యం అంటారు. సాదృశ్యం అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ అనమాట. దీన్ని ఏమంటామంటే అనాలజీ అంటాం. సాదృశ్యం అంటారు, సిమిలారిటీ అంటారు, ఐడెంటిటీ, సేమ్ ప్రాపర్టీ. క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్. అది అనాలజీ అంటాం. దీనిపైన మనకి 2 నుంచి 3 మార్కులు ఇస్తూ ఉంటాడు. అలాగే నంబర్ ఆడ్ బై అవుట్ అంటే 4 నెంబర్లు ఇస్తాడు, ఆ 4 నెంబర్లో ఏదో ఒక నెంబరు డిఫరెంట్గా ఉంటుంది, పెక్యులర్గా. విచ్ వన్ ఈజ్ డిఫరెంట్ అని వీ హ్యావ్ టు పిక్ వన్ ఈజ్ డిఫరెంట్. విభిన్నం అంటారు తెలుగులో. అంటే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంటుంది, ఏదో ఒక ఆప్షన్ ప్రాపర్టీ ఫాలో కాదు, ఏదైతే ఫాలో కాదో దాన్ని మనము పిక్అవుట్, వన్ ఈజ్ డిఫరెంట్, విభిన్నం అంటారు. సో నంబర్ ఆడ్ బై అవుట్ అంటాం. అంటే 4 నెంబర్లు ఇస్తాడు, ఒక నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఏదో మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇది దాదాపు 3 నుంచి 4 మార్కులు ఇస్తుంటాడు. అలాగే నెక్స్ట్ ఇదే నంబర్స్ పైన నంబర్ సిరీస్, నంబర్ అనాలజీ, నంబర్ క్లాసిఫికేషన్ అనమాట. అలాగే మనకి ఆల్ఫాబెట్స్ అంటే లెటర్స్ అనమాట, ఏబిసిడీలు ఉన్నాయి కదా, వాటిపైన తెలుగులో ఏమంటామంటే శ్రేణి అంటాం. సిరీస్ అంటే, అనాలజీ అంటే సాదృశ్యం, ఆడ్ బై అవుట్ అంటే విభిన్నం. శ్రేణి, సాదృశ్యం, విభిన్నం, ఈ 3 కాన్సెప్ట్స్ మనకి నంబర్స్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆల్ఫాబెట్స్లో కూడా ఉంటాయి. ఆల్ఫాబెట్ సిరీస్ అంటారు, అంటే లెటర్ సిరీస్ అనమాట. ఆల్ఫాబెట్ సిరీస్ అన్న లెటర్ సిరీస్ అన్న ఒకటే. కొన్ని లెటర్ ఇస్తాడు, అదే అనుక్రమంలో నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందో చెప్పాల్సి వస్తుంది, సిరీస్ అంటాం. అలాగే అనాలజీ, క్వశ్చన్లో ఒక లెటర్ ఇస్తాడు, ఆన్సర్లో లెటర్స్ ఇస్తాడు. ఒక లెటర్ అంటే ఒక లెటర్ కాదు, క్వశ్చన్లో కొన్ని లెటర్స్ ఇస్తాడు, ఆన్సర్లో లెటర్స్ ఇస్తాడు, నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ లెటర్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్ ద లెటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లెటర్స్ అనమాట. అనాలజీ అంటాం. సేమ్ ఇదే. అలాగే ఆల్ఫాబెట్ ఆడ్ బై అవుట్ అంటే 4 ఆప్షన్స్లో లెటర్స్ ఉంటాయి, ఏదో ఒక ఆప్షన్లో ఆ లెటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, జస్ట్ వీ హ్యావ్ టు పిక్ వన్ ఇస్ డిఫరెంట్ అనమాట. 4 విభిన్నమైంది. సో ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ పైన మినిమం 2 నుంచి 3 మార్కులకి ఇస్తూ ఉంటాడు. ఆల్ఫాబెట్ అనాలజీ కూడా 2 నుంచి 2 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. ఆల్ఫాబెట్ ఆడ్ బై అవుట్ వచ్చేసరికి మేజర్ పోర్షన్ మనకి 3 మార్కుల పైన ఇస్తూ ఉంటాడు. అంటే ఓవరాల్గా ఈ అన్నీ కలిపి ఆ నంబర్స్ పైన, ఆల్ఫాబెట్స్ పైన, ఈ సిరీస్, అనాలజీ, ఆడ్ బై అవుట్ 3 ఈ మొత్తం కలిపి ఈ వర్షన్లో మనకి దాదాపు 10 నుంచి 12 మార్కులు, 13 మార్కులకి ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ ఒక్కటే 13 మార్కులకి 5, 1, 2, 3 ఓవరాల్గా అట్లా ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక 4 నుంచి 5 మార్కులు ఇస్తుంటాడు ఓవరాల్గా. దాదాపు మనకి మినిమం 13 మార్కులకి ఉంటాయి, మ్యాక్సిమము 16 నుంచి 15 మార్కుల వరకు ఉంటాయి ఈ వర్షన్కి వచ్చేసరికి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి దీనికి అనుగుణంగా, ఈ ఆల్ఫాబెట్స్కి అనుగుణంగా నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్లో చాప్టర్ ఏం నడుస్తుందంటే కోడింగ్ డికోడింగ్ పార్ట్ అనమాట. ఈ కోడింగ్ డికోడింగ్లో మనకి దాదాపు 4 నుంచి 5 మార్కులు ఇస్తూ ఉంటాడు. ఏంది కోడింగ్ డికోడింగ్ అంటే? క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింటాడు, అంటే కోడ్ లాంగ్వేజ్లో మనం ఏం చేయాలంటే డీకోడ్ చేయాలి. సో అలా కోడింగ్ దాదాపు 4 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అంటున్న రక్త సంబంధాలు. రక్త సంబంధం అంటే ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మధ్య రిలేషన్ ఇచ్చింటాడు, ఇచ్చేసి వాళ్ళ మధ్యనే ఎవరికెవరు ఏమవుతారో అని చెప్తుంటారు అనమాట. అట్లాంటి బ్లడ్ రిలేషన్స్ పైన ఇస్తుంటాడు, రక్త సంబంధాల పైన చాప్టర్ ఇస్తుంటాడు. అలాగే డిస్టెన్స్, డైరెక్షన్స్, దూరాలు, దిక్కులు మామూలుగా 8. ఆ 8 దిక్కుల్లో మనకి ఒక పర్సను ఒక పాయింట్ నుంచి తూర్పు దిక్కున వెళ్ళాడు, పడమర దిక్కున వెళ్ళాడు అనేసి చెప్తూ ఉంటాడు. ఫస్ట్ తూర్పు వెళ్ళాడు, మళ్ళీ పడమరకు వెళ్ళాడు, ఇంత డిస్టెన్స్ 1 కిలోమీటర్ వెళ్ళాడు అని రకరకాలుగా ఇస్తుంటాడు క్వశ్చన్ కంటెంట్ అనమాట. చివరిలో దూరం ఎంత, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి దూరం ఎంత
అలాగే ఏ దిక్కులో పోతున్నాడు, స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఏ దిక్కులో ఉన్నాడు అనేది ఆ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పైన మనకి దాదాపు 2 నుంచి 3 మార్కులు ఇచ్చే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ నెంబర్ ర్యాంకింగ్ అనమాట. ర్యాంకింగ్ అంటే ఏంటంటే ఒక వరుస ఉంటుంది, ఒక వరుసలో ఒక వ్యక్తిని చూపించి లెఫ్ట్ నుంచి ఎన్నోవాడు, రైట్ నుంచి ఎన్నోవాడు అని చెప్పడాన్ని ఏమంటామంటే ర్యాంకింగ్ అంటాం. ఈ నెంబర్ ర్యాంకింగ్ పైన మనకి 2 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్. సో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫ్రెండ్స్ మధ్య అరేంజ్మెంట్ చేయాలి. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం అనమాట. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే రకరకాల ఫిగర్స్ ఉంటాయి. ఏమంటాడు, 4 మెంబర్స్ ఉన్నారండి, సర్కిల్లో కూర్చోబెట్టండి. ఒక 5 మంది ఉన్నారు, ఒక రోలో కూర్చోబెట్టండి. లేదు 4 మెంబర్స్ ఉన్నారు, స్క్వేర్లో కూర్చోబెట్టండి అనేసి పలానా ఫిగర్ని వాళ్ళే ఇస్తారనమాట. సో దాని ప్రకారం మనం ఆ ఫ్రెండ్స్ని, ఆ పర్సన్స్ని వీ షుడ్ మేక్ అన్ అరేంజ్మెంట్ ఇన్ దిస్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. దీనిపైన మనకి 2 నుంచి 3 మార్కులు ఇస్తూ ఉంటాడు. అలాగే సిలాయిజం స్పాట్. ఒకప్పటి సిలాయిజం స్పాట్ ఇచ్చేవాడు కాదు, బట్ ఇప్పుడు ఫిలిమ్స్లో కూడా మనకి కానిస్టేబుల్కి ఇస్తున్నాడు, ఎస్ఐకి ఇస్తున్నాడు. కాబట్టి సిలాయిజమ్స్ పైన మనకి ఇస్తుంటాడు. దాదాపు 3 మార్కులకి ఇస్తున్నాడు సిలాయిజమ్స్ పైన. సో 2 మార్కులకి ఇచ్చినా, 3 మార్కులకి ఇచ్చినా, 10 మార్కులకి ఇచ్చినా మనం కంటెంట్ నేర్చుకోవాల్సింది తప్ప మిస్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి సిలాయిజమ్స్ పైన కూడా మనము హోప్ వీ షుడ్ గెట్ కంబైనింగ్, ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇవన్నీ వర్బల్ రీజనింగ్ అంటాం. నెక్స్ట్ మనకి వర్బల్ రీజనింగ్, బేసిక్గా రీజనింగ్ 2 టైప్స్ అండి. వర్బల్ రీజనింగ్ ఒకటి, నాన్ వర్బల్ రీజనింగ్ ఒకటి. వర్బల్ రీజనింగ్ ఇవన్నీ వస్తే నాన్ వర్బల్ రీజనింగ్ అంటే బొమ్మలు ఉంటాయి. అంటే క్వశ్చన్ మనకి బొమ్మలో ఉంటుంది, మనం చెప్పే ఆన్సర్, మనం పెట్టే ఆన్సర్ కూడా ఆ బొమ్మల్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ పైన సిరీస్, నెంబర్ పైన అనాలజీ, క్లాసిఫికేషను, అలాగే లెటర్స్ పైన సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్ ఎలా అయితే ఉందో మనకి ఫిగర్స్ బొమ్మల పైన కూడా మనకి ఈ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఫిగర్ సిరీస్ అంటాడు. అంటే కొన్ని ఫిగర్లు ఇస్తాడు, అదే అనుక్రమంలో నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది కనుక్కోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఏమంటామంటే ఫిగర్ సిరీస్ అంటాం. ఇది నాన్ వర్బల్. ఇదంతా వర్బల్ రీజనింగ్ అయితే ఇది నాన్ వర్బల్ రీజనింగ్. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే అక్షరాలు ఉండవు, బొమ్మలు మాత్రమే ఉంటాయి. అలాగే ఫిగర్ అనాలజీ. సో క్వశ్చన్లో ఒక ఫిగర్ ఇస్తాడు, ఆన్సర్లో ఇంకొక ఫిగర్ ఇస్తాడు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫిగర్ ఇచ్చి ఆన్సర్ ఏమొస్తుంది అంటాడు. దట్ ఈస్ కాల్డ్ అనాలజీ, ఫిగర్ అనాలజీ అంటాం. నెక్స్ట్ అలాగే ఫిగర్ క్లాసిఫికేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిగర్ క్లాసిఫికేషన్? క్లాసిఫికేషన్ అంటే పెక్యులర్, విభిన్నం అన్నమాట. సో 4 ఫిగర్లు ఉంటాయి ఒక క్వశ్చన్లో, 4 విభిన్నం అంటున్నా. 4 ఫిగర్లు ఉంటాయి, 4 ఫిగర్లో 3 ఫిగర్లు ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంటుంది. ఏదో ఒక ఫిగరు ఆ ప్రాపర్టీని ఫాలో కాదు, ఏదైతే ఫాలో కాదో జస్ట్ వీ హ్యావ్ టు పిక్ వన్ ఈస్ డిఫరెంట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ క్లాసిఫికేషన్. దాదాపు ఇది 2 మార్క్స్కి, 2 మార్క్స్కి 1 మార్క్ ఇస్తుంటాడు. దాదాపు 5 నుంచి 7 మార్కులు ఇస్తుంటాడు నాన్ వర్బల్ రీజనింగ్లో. ఇన్ అడిషన్ టు మనకి ఇక్కడ కొన్ని చెప్పలేదు నేను ఇక్కడ. దీంతో పాటు మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇట్లాంటివి కూడా మనకి పేపర్ టఫ్ అంటే ఇవ్వచ్చు. మెయిన్స్లో ఇస్తారు జనరల్గా. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎంబోడెడ్ ఫిగర్ కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే క్యాలెండర్స్ చాప్టర్. క్యాలెండర్స్ అంటే ఒక డేటు, మంత్, ఇయర్ ఇస్తాడు, అది ఏం వారం అని చెప్పాలి. సో దట్ ఈస్ క్యాలెండర్స్ చాప్టర్. అంటే డిఓబి మోడల్ అంటాం, డేట్ ఆఫ్ బర్త్ మోడల్. అలాగే నెక్స్ట్ సంబంధించి మనకి క్లాక్స్ చాప్టర్ అనమాట. గడియారాల పైన మనకి ఇస్తూ ఉంటాడు. అంటే గడియారాల పైన మన క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఒక సర్టన్ టైం ఇస్తాడు. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 4:30 అంటాడు. ఆ 4:30లో 4 అంటే హవర్ హ్యాండ్, 30 మినిట్స్ అంటే మినిట్స్ హ్యాండ్. సో ఒక గడియారంలో ఒక టైం ఇచ్చి ఆ టైంలో ఆ 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత అంటాడు. సో టైం ఇచ్చినప్పుడు యాంగిల్ అడుగుతాడు, యాంగిల్ ఇస్తే టైం అడుగుతాడు అనమాట. దట్ ఈస్ అబౌట్ ద కన్సర్న్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ క్లాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి రీజనింగ్లో క్యూబ్స్ అండ్ డైస్ అనమాట. సో చాలామంది అంటుంటారు సార్ ఈ క్యాలెండర్స్ క్లాక్స్ అని చాప్టర్ అర్థమెటిక్ సంబంధించింది కదా అని చెప్పేసి. కాదండి, జనరల్గా అర్థమెటిక్లో ఇచ్చుంటాడు, బట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ రీజనింగ్లో అడుగుతున్నాడు. కాబట్టి రీజనింగ్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యూబ్స్ అండ్ డైస్ అనమాట. క్యూబ్స్ అంటే మామూలుగా పిల్లలు ఆడుతుంటారు, క్యూబ్ చిన్న ఘనము అంటారు. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతుంటారు, దట్ ఈస్ కాల్డ్ క్యూబ్ అనమాట. క్యూబ్ పైన అంటే క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి, 6 ముఖాలు అనమాట. దానిపైన అడుగుతుంటాడు. అలాగే డైజ్. సో డైజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, క్యూబ్స్ అండ్ డైజ్ ఆ 2 ఒకటే కాన్సెప్ట్. నెక్స్ట్ పజిల్స్ ఇస్తుంటాడు. ఏం పజిల్ అంటే నెంబర్ పజిల్స్ అనమాట. ఒక్కొక్క పజిల్ డిఫరెంట్ స్ట్రక్చర్లో ఇస్తుంటాడు. సో వచ్చేసి ఆ పలానా ప్లేస్లో పలానా స్పాట్లో ఏ నెంబర్ వస్తుంది ఉంటాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ నంబర్ పజిల్స్ అంటాం. ఆ నంబర్ పజిల్స్ చాలా రకాల స్ట్రక్చర్లో ఉంటాయి. కొన్నిసారి సర్కిల్లో ఉంటాయి, కొన్నిసారి స్క్వేర్ షేప్లో ఉంటాయి, కొన్నిసారి రెక్టాంగిల్స్లో ఉంటాయి, కొన్నిసారి ట్యాబులేషన్స్లో ఉంటాయి. సో ఇట్లా అనమాట. ఇది మనకి కంప్లీట్గా రీజనింగ్ సంబంధించింది. సో మ్యాక్సిమం చాప్టర్స్ అన్ని ఇవే ఉంటాయి, దీని మించిపోయే ఛాన్సెస్ ఏం లేదు. సో అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ని నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అబౌట్ 2021 ఎలా ఉంటుంది పేపర్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఎన్ని రకాల క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎంత ఈజీగా ఉండేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. డోంట్ మిస్ అవర్ వీడియోస్ ఆఫ్ వెంకీస్ అకాడమీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ పాస్ దిస్ మెసేజ్ టు ఫ్రెండ్స్ ఆల్సో. అట్ ది సేమ్ టైమ్ వెంకీస్ అకాడమీ యాప్ కూడా ఉంది మీకు, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ Google Play Store. So thank you. Yes,
Next about the coaching, especially for the Venkis Academy, for the constable batch and as well as SI for long term batch. ఇప్పుడు మనకి బ్యాచెస్ ఆల్రెడీ 2 బ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి కోచింగ్ అని అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ కూడా. సో ఈవెంట్స్లో మనకి కోచ్ ఉంటాడు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఉండే కోచెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నారు. సో క్లాస్ వరకు మీకు 16 మంది ఫ్యాకల్టీ ఎలా అయితే ఉన్నారో, టీచింగ్ ఫ్యాకల్టీ, స్టాఫ్ యాజ్ పర్ ఎస్ కన్సర్న్. ఆ ఈవెంట్స్ కూడా మీకు నేషనల్ లెవెల్ అథ్లెట్స్ ఉండే వాళ్ళ దగ్గర మీకు ఆ కోచింగ్ అవన్నీ ఇప్పిస్తాం. వాళ్ళ దగ్గర ఈవెంట్స్ కానీ 100 మీటర్స్ కానీ 1600 మీటర్స్ కానీ అలాగే లాంగ్ జంప్ కానీ. కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్. కోచింగ్ క్వాలిటీ ఎలా అయితే ఉంటుందో ఈవెంట్స్ని కూడా అలా తీసుకొస్తాం. ఫైనల్ మెడికల్ ఎగ్జామ్ వరకు మీకు మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్ అబౌట్ ద వెంకీస్ అకాడమీ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఆఫ్ కోచింగ్ రిగార్డింగ్ ఫర్ ద కానిస్టేబుల్ అండ్ SI.